వెల్కమ్ బ్యాక్. బ్రష్లు ఎలా క్లీన్ చేయాలో మిషన్లో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి బ్రష్కి అయితే ఫుల్ హెయిర్ అయితే ఉన్నాయి. మా మేడం మిషన్ అయితే తెచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే క్లీన్ చేయాలి. చూడండి బ్రష్ ఫుల్ హెయిర్ ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి లేవు. అలాగే ఇంకో బ్రష్ చూపిస్తాను. ఓన్లీ 4 సెకండ్స్ అయితే చాలు ఫ్రెండ్స్, ఎక్కువసేపు అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, బ్రష్లు అయితే ఇలా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇందులో పెట్టాలి. ఇక్కడైతే వాటర్ వేయాలి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసి వాటర్ వేసి ఇందులో మెడిసిన్ అయితే వేయాలి. ఈ బ్రష్లన్నీ ఇప్పుడైతే హైజీన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎలా చేస్తారో ఇక్కడ ఇలా బటన్ అయితే ఉంటుంది. ఇలా బ్రష్ అయితే చేయాలి. ఇక్కడ కాసేపు అలా ఉండాలి ఫ్రెండ్స్. 4 సెకండ్స్ అయితే ఉండాలి. మనం 2 అయినా పెట్టుకోవచ్చు, అలాగే సింగిల్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వీలైతే 3 కూడా అయితే మనం పెట్టయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది మనకు. ఇలా క్లీన్ చేసుకుంటే మనకు సులభంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఎక్కువ కస్టమర్లు వస్తారు కాబట్టి మనం ప్రతిసారి బ్రష్ ఒక్కొక్కసారి అయితే క్లీన్ చేయాలంటే చేయలేం కదా. ఇలా మిషన్ ఉంటే చాలా తొందరగా అయితే అయిపోతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా క్లీన్ అయితే చేసేసుకున్నాము. చూడండి ఇక్కడ వాటర్ కూడా చూడండి చాలా క్లీన్ చేసేసింది. అలాగే శానిటైజర్ కూడా చేసుకున్నట్టుగా ఉంది మనకి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హెయిర్ అయితే రిమూవ్ చేసాం కదా, ఇక్కడ హెయిర్ అయితే అలా ఉండిపోతాయి కదా. మనం క్లీన్ ఎలా చేసుకోవాలో, ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందు ఇలా బ్రష్ అయితే చేయాలి. చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా ఫ్రెష్ చేసి అయితే తీయాలి. స్లోగా అయితే తీయాలి ఫ్రెండ్స్. చూడండి హెయిర్ ఎలా ఉన్నాయో, బ్రష్లకు ఉన్న హెయిర్ అంతా ఇక్కడైతే మనకు తీసేసింది కదా. ఇప్పుడు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఏదన్నా డస్ట్ ఉన్నా కూడా ఇప్పుడు ఈ సీసర్తో ఇలా కట్ చేసుకొని హెయిర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మిషను. హ్యాండ్స్ అయితే రాదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా సీసర్ అయితే యూజ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, హెయిర్ అయితే ఇలా రిమూవ్ చేసేసాను. ఇప్పుడు మనం హెయిర్ అయితే మనం బ్రష్లు క్లీన్ చేసాం కదా, ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చాలా డర్టీ అయితే ఉంది. ఎందుకంటే హెయిర్ బ్రష్ మనం స్ప్రే కొట్టినప్పుడు, అలాగే మనం బ్రష్లు తువ్వినప్పుడు చూడండి అలా డస్ట్ అయితే ఇలా దీంట్లో ఉండిపోతుంది. ఖచ్చితంగా ఇది క్లీన్ చేసిన తర్వాత బ్రష్లు ఇది కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం బ్రష్లు అయితే వాష్ చేసాం కదా, ఇక్కడ మిషన్లో ఇక్కడైతే వాటర్ ఇలా ఉండిపోతాయి ఫ్రెండ్. చూడండి వాటర్ అయితే ఇలా ఉన్నాయి. ఇవి కూడా ఎప్పటికప్పుడే క్లీన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్లీన్ చేశాను. ఇప్పుడు ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్,
సౌండ్ అయితే రావాలి ఖచ్చితంగా, ఎందుకంటే పెట్టేటప్పుడు మనకు సరిగ్గా కూర్చునిందా లేదా అనేసి. ఇప్పుడు ఇది ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే ఒక్కోసారి మనం కరెక్ట్గా పెట్టుకున్నా ఉంటే డ్యామేజ్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. ట్రైనింగ్ ఆమె అయితే చెప్పింది మాకు ఇలా పెట్టాలి ఇలా అనేసి. ఇప్పుడైతే ఇది కూడా క్లోజ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ బటన్, బ్యాక్ సైడ్ బటన్ అయితే ఉంటుంది, ఇక్కడ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ కూడా ఎక్కువైతే వేసుకోకూడదు, ఓన్లీ మ్యాక్సిమం ఇక్కడ వరకే వేసుకోవాలనేసి అయితే చెప్పింది. ఇది ఫ్రెండ్స్ డ్రెస్సులు చేసే మిషన్ అయితే. మీరు కూడా ఎవరైనా సాలూన్ వర్క్ చేస్తూ ఉంటే మీ మేడంని అడిగి మీరు కూడా ఇలాంటి మిషన్ అయితే తెప్పించుకోండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది, ఎందుకంటే మనకు వర్క్ చేసేటప్పుడు మనం బ్రష్లు సారికి వెళ్ళి క్లీన్ చేసుకోవాలంటే చేసుకోలేము. అదే ఈ మిషన్లో పెట్టినామనుకో ఒక 4 సెకండ్స్లో అయితే క్లీన్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.